వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే అల్లూరు జిల్లా పాడేరు పరిధిలో 6 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి కోర్టు కఠిన శిక్ష విధించింది. ఈ కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 52,000 జరిమానా విధించినట్లుగా ఎస్పీ అమిత్ బర్గర్ తెలియజేశారు. 2024 జూన్ నెలలో పాడేరు మండలం వంట్లమామిడి పంచాయతీ కుమ్మరితోము గ్రామానికి చెందిన నమ్మిన అర్జున్ అనే వ్యక్తి 6 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన విశాఖ ఫోక్సో ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనకి ఫస్ట్ వీక్లో ఈ యొక్క మంచి సమాచారం మీ అందరికీ ఇవ్వడానికి కోసం ఈరోజు పిలవడం జరిగింది. మీ అందరికీ అవగాహన ఉన్న పాడేరులో మోదుకుమ్మ జాతర 2024లో జరిగిన ఆ పండుగ వెంటనే ఈ నెక్స్ట్ డే మనకి ఒక పాక్సో కేసు నమోదైంది. ఈ ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరిగిన అక్యూస్ పైన. సో ఇప్పుడు మనకి కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ లాస్ట్ 1 yearలో మనకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి, ఎస్పెషల్లీ పాక్సో కేసెస్ లో కూడా. మీ అందరినీ ఈ రోజు పిలవడానికి ఉద్దేశం, మన జిల్లాలో కూడా స్పెషల్లీ ఏజెన్సీ ప్రాంతంలో చాలా మంది ఆలోచిస్తున్నారు గవర్నమెంట్ రావద్దు, ప్రజలు కూడా మనకి ఈ కమిట్మెంట్, మనకి ఫియర్లెస్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. దీనిలో ఈ మీడియా బంధువులతో కూడా రిక్వెస్ట్ ఉన్న ఈ సమాచారాన్ని కొద్దిగా ఎక్కువగా ప్రమోట్ చేయాలి. ధన్యవాదాలు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇసుక లభ్యత ఉన్న ప్రాంతాల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని గుర్తించి సమర్థవంతంగా అధిగమించాలన్నారు. ప్రజలకు ఉచిత ఇసుక పంపిణీ చేయడంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మైన్స్ శాఖ పనితీరుపై రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ మంత్రి కొల్లు రవీంద్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో ఇసుక సరఫరా, ఉచిత ఇసుక పాలసీ అమలు, అక్రమ త్రవ్వకాలు, రవాణా నియంత్రణ, ప్రజల సంతృప్తి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖను కేవలం ఆదాయ వనరుగా కాకుండా దశల వారీగా మద్యం వినియోగాన్ని తగ్గించే సామాజిక బాధ్యత కలిగిన శాఖగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం జిల్లా కలెక్టరేట్లో సమావేశ మందిరంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పనితీరుపై మంత్రి సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్తో కలిసి ఎక్సైజ్ శాఖ వార్షిక క్యాలెండర్ను అధికారులతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ ప్రక్షాళనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని, రాష్ట్రంలో అమలవుతున్న మద్యం పాలసీకి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయన్నారు. ఇక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వై చైతన్య మురళి పాల్గొన్నారు. నెంబర్ ప్లేట్స్ కూడా ట్రాక్ చేసే విధంగా ఇప్పుడు CCTVsని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల చాలా పారదర్శకంగా, మనం కూడా ట్రాన్స్పోర్టర్స్ కొద్దిగా ఇబ్బంది పడ్డామని చెప్తే ఇమ్మీడియట్గా వాళ్ళని అధికారులను అందరికీ కూర్చోబెట్టి సమస్యను ఇమ్మీడియట్గా పరిష్కారం. ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా శాండ్ అవైలబుల్ చేయాలి, క్వాలిటీ కూడా మంచి శాండ్ అందించాలి, అతి తక్కువ ధరకి వాళ్ళకి అందించాలి. ఇది ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి తగిన విధంగా అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ శాఖల పరంగా ఉన్న అధికారులు అందరితో సమీక్షించడం, ఇసుక ర్యాంప్స్ కానీ, ఇసుక అందుబాటు వ్యవహారం కానీ, అలాగే ప్రజలకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చేయవలసిన కార్యక్రమాలు కానీ, వీటన్నిటి మీద కూడా ఈ యొక్క శాండ్ పాలసీ మీద కూడా సమీక్షిస్తూ, ఏదైతే ఈ ఓవర్లోడింగ్ ఉంటా ఉన్నాయో లారీస్ మీద, వాటిపైన కూడా ఒక దిశ నిర్దేశించి ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చేయాల్సిన కార్యక్రమాలు, అలాగే రైనీ సీజన్లో కూడా ఊహించిన విధంగా అందరూ కూడా చాలా దుష్ప్రచారం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఒకే రోజులో 16 కోట్ల రూపాయల పైచిలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంచిపెట్టారు.
పంచిపెట్టిన ఘనత ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకే దక్కుతుందని జనసేన పార్టీ నాయకులు అడపా శ్రీనివాస్ వెల్లడించారు. ఇక కోరుకొండ మండలం గాదరాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 119 చెక్కులు వివిధ సామాజిక వర్గాలందరికీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇక జనసేన బలిష్టమైన పార్టీగా రాష్ట్రంలోని కంచుకోటగా రాజానగరం నియోజకవర్గం ఉందన్నారు. రాజానగరం నియోజకవర్గం ఇవాళ గాదరాడ గ్రామంలో సుమారుగా 109 మందికి చెక్కులు పంపిణీ కార్యక్రమం భక్తులు బలరామకృష్ణ గారు వెంకటలక్ష్మి యాత్రలో జరుగుతుంది. చాలా సంక్రాంతి సందర్భంగా ఇప్పటి వరకు సుమారుగా 16 కోట్ల చిల్లరి రాజానగరం నియోజకవర్గ చెక్కుల రూపంలో బడుగు బలహీన వర్గాలకి అందరికీ అన్ని కులాల మతాలకి సంబంధం లేకుండా పార్టీలకి సంబంధం లేకుండా అందరికీ కూడా సీఎంఆర్ చెక్కులు అందజేసినటువంటి భక్తులు బలరామకృష్ణ గారి ఫ్యామిలీని వాళ్ళ రాజానగరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎలా అభినందనిస్తున్నారంటే సందేశం అక్కడ లేదు. జనసేన పార్టీకి ఎంతో బలాన్ని చేకూరుస్తూ ఎన్డీఏ కూటమిని సమానత్వంతో బీజేపీ తెలుగుదేశాన్ని కలుపుకుంటూ కూడా వాళ్ళ ముందుకు పోయినటువంటి భక్తులు బలరామకృష్ణ గారికి ఎన్డీఏ కూటమిలో చాలా బలమైన నాయకుడిగా రాష్ట్రంలో ఇవాళ మొట్టమొదటి స్థానంలో భక్తుల బలరామకృష్ణ గారు ఉన్నారంటే ఎంతో చాలా సందేశంగా ఉంది. కూడా చాలా సంతోషపరుస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ నిజంగా ఈ అవకాశం మా భక్తులు బలరామకృష్ణ గారి ఫ్యామిలీకి ఈ గాదరాడలో ఈ 109 చెక్కులు పంపిణీ కార్యక్రమం జరగడం కూడా చాలా సంతోషంగా భావిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. పరిమితి మించి అధిక లోడుతో ఇసుక తరలిస్తున్న 3 లారీలను తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి తహసీల్దార్ నిలుపుదల చేశారు. తాళ్లపూడి మండలానికి చెందిన గోదావరి పరివాహక ప్రాంతం సీతానగరం మండలం వైపు ఉన్న రేవు నుండి ప్రకిల్లంక ర్యాంప్ వద్ద సరిహద్దు వద్ద వివాదాలు గ్రీవెన్స్ లో వస్తున్న ఫిర్యాదులపై పరిశీలించడానికి తహసీల్దార్ లక్ష్మీ లావణ్య వచ్చారు. అక్కడ ఇసుక ర్యాంప్ వద్ద ఓవర్లోడ్ తో రవాణాకు సిద్ధంగా ఉన్న 3 ఇసుక లారీలను అడ్డుకున్నారు. నియోజకవర్గంలో ఏ ఒక్కరూ అనారోగ్యం పాలు కాకూడదని ఈ కొత్త సంవత్సరంలో భగవంతుని వేడుకుంటున్నారని రాజానగరం ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ అన్నారు. కోరుకొండ మండలం గాదరాడలో నియోజకవర్గ స్థాయి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 83,04,36 లక్షల రూపాయల విలువ చేసే 109 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కులాలు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సీఎం సహాయ నిధి నుండి సహాయం అందించడానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాబట్టి మీ అందరికీ కోరుకునేది ఏంటంటే ఎవరు అనారోగ్యాల బారిన పడకూడదు. పడితే ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకోండి. దానివల్ల కానప్పుడు ఈ యొక్క బిల్లులు ఏదైతే మీ సొంత నగదుతో బిల్లులు చేయించుకున్నారో పార్టీలకు అతీతంగా, ముఖ్యంగా పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ అనే భావం మాకు లేదు. ఏ పార్టీ వారైనా సరే ఖచ్చితంగా మాత్రం ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ అనే దాన్ని మనం ఈ నిధుల నుంచి అమౌంట్ ఇప్పించడం జరుగుతుంది. ఇస్తాము. అదే కుటుంబాన్ని మేము అన్ని విధాలుగా కూడా ప్రభుత్వ పథకాలు అందజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన ఒక సుపరిపాలన అందించడం మనందరం చూస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ సంక్షేమం, అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతా కూడా కలకల్లాడుతుంది. ఇక్కడ మన సంక్షేమం అనే దానికి ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పామో సూపర్ 6 అనేది, అవే కాకుండా ఇంకా ప్రజలకు అవసరమైనటువంటి పథకాలన్నీ కూడా చక్కగా ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరికీ కూడా ఎవరైతే ఒక పేదలో, నిరుపేదలో లేకపోతే దానికి సంబంధించినటువంటి అర్హులైన వాళ్ళు ఉన్నారో అందరికీ సంక్షేమం, అభివృద్ధి చక్కగా అందజేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను.
రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అన్నారు. రాజాం మండలం దోసరి గ్రామంలో రాజముద్రతో నూతనంగా ప్రచురించిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇక నియోజకవర్గంలో గల రాజాం, సంతకవిటి, వంగర, రేగిడి, రాజాం రూరల్లో రీసర్వే చేసిన గ్రామాల రైతులకు 11,688 పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులంతా సుభిక్షంగా ఉండాలని ఏకైక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం శ్రమిస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రెవెన్యూ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. దీంతో భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయన్నారు. ప్రతి వర్క్ జరగాలని మనం ఏదైతే మండలాలు పెట్టుకున్నామో మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈ రోజు డీసెంట్రలైజ్ చేసి మన ఇబ్బందులు ఏమున్నా మరి ఎవరి దగ్గరకు మీరు వెళ్ళిన అవసరం లేదు, డైరెక్ట్ గా మీ సెక్రటరీలో అప్లై చేయడం, అలాగే మన ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే దగ్గరుండి చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా భూమి అనేది సొంత ఆస్తిగా, అంటే మన సొంత బాడీలో పార్ట్ లో వేస్తాం. అందుకోసం అలాంటి భూమికి సంబంధించిన పాస్బుక్ మీద మరి ముఖ్యమంత్రి గారు ఉన్న ఆయన ఫోటో అయి ఉండొచ్చు, లేదా ఇంకోటి ఫోటో అయి ఉండొచ్చు, అది ఎవరికి కూడా నచ్చల. సంతోషం. డెఫినెట్ గా ఇలాంటి కార్యక్రమాలు చాలా మందికి ఒక ఉత్తేజం అవుతుంది. మరి దీంట్లో కూడా మనకున్న తోచినంత ఎంతో కొంత సహాయం చేస్తూ ముందుకు వెళ్ళాలని, అలాగే నన్ను ఈ కార్యక్రమంలో పాల్గొనే ఆహ్వానంగా మరి పెద్దలందరూ కూడా పేరు పేరున నాతో ఇచ్చేసిన మా పెద్దలందరికీ కూడా, అలాగే ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి కోసం కృషి చేయాలని, అలా పనిచేస్తేనే మంచి పేరు ప్రతిష్టలు వస్తాయని జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అవుల గోపాలరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల సమస్యల పరిష్కారానికి సర్పంచ్ల ఫోరం ముందుండి పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను శాలువాలు, మెమెంటోలతో ఘనంగా సన్మానించారు. మెదక్ జిల్లా అధ్యక్షుల సన్మాన కార్యక్రమంలో చిన్నశంకరంపేట మండల సర్పంచ్లు కొంతమంది అనివార్య కారణాల వల్ల రాలేదు కాబట్టి ఈరోజు మన మెదక్ జిల్లాగా కొత్తగా నియమించబడ్డ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గోపాలరెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా అభివృద్ధి కోసం మీరు కావాల్సిన నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామానికి అందేలా చేకూర్చి అభివృద్ధి చేస్తారని సర్పంచుల హక్కుల కోసం బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు.
వీన్ని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది వెల్కమ్ బ్యాక్. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుబ్బరాంపల్లి గ్రామంలో ఇటుకల తయారీ కేంద్రంలో వలస కూలి జితేందర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. జనవరి 4న జరిగిన వాగ్వాదం అనంతరం ముగ్గురు సహా కూలీలు కలిసి జితేందర్ ను దాడి చేసి టవల్తో ఉరిబిగించి హత్య చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తులో చెన్నూరు సిఐ దేవేందర్ రావు బృందం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించగా ఈ విషయంలో కృషి చేసిన పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. ఉదయం 11 గంటలకి మా చెన్నూరు సిఐ గారు, తర్వాత తన టీం సుబ్బారావు ఎస్ఐ, శ్యాంపట్టెల్ ఎస్ఐ గారు యుక్తంగా మొన్న జరిగినటువంటి కత్తరసాల అవుట్స్కట్స్లో జరిగినటువంటి మర్డర్ కేసులో నిందితులైనటువంటి బ్రిక్స్ క్లీన్లో పనిచేయడానికి వచ్చిండ్రు ఇటుక బట్టిలో వీళ్ళు ఒక 15 మంది 20 మంది రావడం జరిగింది. అందులో ఈ 6-7 మాత్రమే ఇక్కడ బ్యాచిలర్గా ఉన్నారు. మిగతాదంతా కూడా ఫ్యామిలీతో సహా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. మంచిర్యాల రైల్వే స్టేషన్ వెళ్ళి పోయే క్రమంలో మంచిర్యాల వైపు పోయే క్రమంలో మంచిర్యాలలో సిఐ ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సుబ్బారావు, శ్యామ్ పటేల్ ఇద్దరు కూడా వెంబటే స్పందించి వాళ్ళని ఇది చేయడం జరిగింది. వాళ్ళ హస్నాబాద్ రోడ్లో వాళ్ళని పోయే క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం గ్రామంలో పద్మశాలి సేవా సంఘ ఆధ్వర్యంలో ఆయుర్వేద హాస్పిటల్ ప్రాంగణంలో సాధన శారళ ఇంద్రజాల ప్రదర్శన జరిగింది. మైమర్పించేలాగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ గౌరవ అధ్యక్షుడు చిలక వీరభద్రం, అధ్యక్షులు చందా సత్యనారాయణ, గుర్రం రవీందర్, చిలక రామచంద్రయ్య, మేకా నరసింహలు, గుర్రం రాజమౌళి, చిలక వెంకటరామయ్య, విశ్వనాథం కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దీనికి 1200 గుత్తులం ఇంకా తక్కువ, 400 ఇంకా తక్కువ, 500 ఇంకా తక్కువ, 200 ఇంకా తక్కువ, 120 పెంచు. ఏ వైద్యం అవన్నీ రోజు 12 రాక మనోడు ఆయనట్టు ఆడతాడు. గందే కళ్ళు లోపడి పోలే, మరి నాలుగు పోలే, నేను 40 అలా ఉండదు. చూడు అలా ఉందో ఏం లేదు, ఆయన చూడు ఏమైంది. ఇప్పుడేమో మీరు కలిపి నీకు తెమ్మంటావు. భద్రాద్రి పినపాక నియోజకవర్గంలోని ఏడూళ్ల బయ్యారంలో జనవరి 7 నుంచి జాతీయ స్థాయి బాలుర అండర్-17 కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఇక జిల్లాలో తొలిసారిగా జరిగే ఈ పోటీల కోసం క్రీడాకారులకు అసౌకర్యాలు రాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కబడ్డీ కోర్ట్, LED స్క్రీన్లు, సిట్టింగ్ స్టేజ్ వంటి ఏర్పాట్లు తుది దశకు చేరగా ఇక దేశంలోని 33 రాష్ట్రాల 33 టీంలు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఇక దూర ప్రాంతాల క్రీడాకారులకు ఐలాపురం ఆశ్రమ పాఠశాలలో వసతి ఏర్పాట్లు చేపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో ఈ సంక్రాంతి జనవరి 7, 8, 9 ఉద్భవ్ 2020 ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు. ఇక కళాశాల విద్యార్థులు అభినయశ్రీ, సాయిశ్రీ, షర్మిల, సుహాసిని, వడ్డీ నాగచైతన్యాలు ఈ ఫెస్టివల్ కోసం సుమారు 10 లక్షల రూపాయల వ్యయం అవసరమని చెప్పారు. ఇక ఇప్పటికే 7 లక్షల రూపాయలు విరాళంగా అందగా మిగిలిన 3 లక్షలకు సహాయం కావాలని కోరారు. స్పందిస్తూ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు 2.25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. నా దగ్గరికి వచ్చారు. ఎలా చేస్తున్నారో మీరు చెప్పారు. అధిపతి నమః, భారత్ మాతాకు జై, జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడే మీకు అందరికీ సుపరిచితమే. ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఉద్భవ్ 2026 అనే కార్యక్రమం పేరు మీద ఆర్ట్స్ కాలేజ్ నుంచి పాపం కాలేజీ స్టూడెంట్స్ వచ్చారు. వీళ్ళు ఈ సంక్రాంతి ఉత్సవాలు ఏదో చేయడానికి అని చెప్పి నా దగ్గరికి వచ్చారు. ఎలా చేస్తున్నారో మీరు చెప్పారంటే
వాళ్ళు దీనమైన పరిస్థితి చెప్పారు. గోల్డ్ తాకట్టు పెట్టి ఉన్నామండి, బడి రీఫైనాన్స్ చేసామని చెప్పి ఏవో చెప్తున్నారు. సో వాళ్ళకి 10 లక్షల దాకా అమౌంట్ ఏదో కావాల్సి చాలా 3 lakhs దాకా ఏదో షార్టేజ్ వచ్చిందని చెప్పన్నారు. అందుకని చెప్పి నా వైపు నుంచి వాళ్ళ కార్యక్రమం కోసం 2,25,000 దాకా మేము చెక్ ఇచ్చాను వాళ్ళకి. వాళ్ళ కార్యక్రమం అలా చేస్తామని అడిగారు సార్. అయితే మేమైతే ఒకటే చెప్పాము, సార్ 10 lakhs వరకు అవుతుంది, మాకు ఇంకా 3 lakhs కావాలి, రేపే లాస్ట్ డే అని అయితే చెప్పాం అనమాట. మళ్ళీ అసలు జగ్గంపేట నియోజకవర్గం కాకపోయినా రాజమండ్రి నుంచి వచ్చినందుకు మాకు 2,25,000 ఇచ్చారు. మా టీం అందరికి కూడా చాలా హ్యాపీగా ఉంది. మెయిన్గా ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ అక్కడ దగ్గరలో వాళ్ళు కూడా అడిగారు అనమాట స్పాన్సర్షిప్ కోసం. మా రాజమండ్రిలో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా సరే ఎక్కడి నుంచి మాకు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది మా టీం అందరికీ కూడా. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తుండగా కొవ్వూరు ఫ్లైఓవర్ పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. సేల్స్ మూట షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేయడంతో 6 ప్రయాణికులు 4 సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు అదుపు చేశారు. ఇక దాదాపు 80 లక్షల మేర నష్టం జరిగిందని అంచనా వేసినట్లుగా కొవ్వూరు అగ్నిమాపక అధికారి ఏవీఎన్ఎస్ వేణు తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్. ఇవాళ ఉదయం ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇక అనంతరం వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వాళ్ళు మంచి దర్శనం అరేంజ్ చేశారు. వైకుంఠ ఏకాదశి రేపుతో క్లోజింగ్స్ చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు వచ్చిన దానికి నాతో పాటు మీనాక్షి కూడా వచ్చింది, చాలా సంతోషం. అండ్ అన్ని సంక్రాంతి సినిమాలకి విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. థ్యాంక్ యూ. అయితే నేను చాలా హ్యాపీ. అండ్ 14th January రిలీజ్ ఉంది అనగనక ఒక రాజు థియేటర్స్లో. సో చాలా చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది తిరుపతికి రావడం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శన్ తర్వాత మన రిలీజ్కి ఒక ఫుల్ జోష్తో చేస్తే నేను చాలా హ్యాపీ. సో మీరు కూడా చూడండి సినిమాస్లో. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది ఒక నాగచైతన్య గారితో ఒక సినిమా ఉంది. సో అది మిడ్ ఆఫ్ ఈ ఇయర్ రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అది ఒకసారి ప్రొడక్షన్ హౌస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటి విత్ తెలుగు న్యూస్.